రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రోజు రోజుకు తన సంపాదన కూడా పెంచేసుకుంటున్నాడు. వరుస విజయాలతో మంచి రెమ్యునరేషన్ వస్తుండడంతో విలాసవంతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా అందరికీ ముఖ్యమైన వస్తువుగా మారిన వాటిలో కారు కూడా ఒకటి. ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా భావించిన కారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువుగా మారింది. ఆఫీసులకు, వ్యక్తిగత అవసరాలకు, కుటుంబంతో సహా విహారయాత్రలకు వెళ్లేందుకు ఇప్పుడు కార్లను కొనుగోలు చేస్తున్నారు. వ్యక్తుల ఆదాయాలు కూడా పెరుగుతూ ఉండడంతో సాదాసీదా కార్లు కొనే రేంజ్ నుంచి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో కార్లంటే అంబాసిడర్, మారుతి 800. కొన్నాళ్ల పాటు ఈ రెండు మోడల్స్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఏలాయి. అప్పట్లో అవి కొన్నవారిని సంపన్నులుగా భావించేవారు. అయితే పివి నరసింహారావు ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఎన్నో ఫారిన్ మోడల్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. వాటితో పాటే లగ్జరీ కార్లు కూడా ఎంట్రీ ఇచ్చాయి. బెంజ్, ఆడి, BMW, వోక్స్ వ్యాగన్, టొయాటో, నిస్సాన్, ఫోర్డ్, ఫెరారీ, వోల్వో వంటి కార్లు మన రోడ్లపై దూసుకెళ్తున్నాయి. విలాసవంతమైన కార్లలో రాజసానికి, దర్పానికి సింబల్గా నిలుస్తోంది రోల్స్ రాయిస్. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే ఈ కంపెనీ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే రోల్స్ రాయిస్ తయారు చేసే కార్లలో దాదాపు 20% అప్పట్లోనే భారతదేశానికి ఎగుమతి అయ్యేవట. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో రాజులు, జమీందారులు, సంపన్నులు రోల్స్ రాయిస్ కార్లను దిగుమతి చేసుకునేవారంటే ఈ బ్రాండ్పై మన వారికి ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. రాజసం ఉట్టిపడే ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరూ అలా నిలబడి చూడాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ మోడల్ స్పెక్టాను దాదాపు 8 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడంతో మరోసారి రోల్స్ రాయిస్ చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆడి, బెంజ్, BMW, బుకాటి, లంబోర్గిని, బెంట్లీ వంటి ఖరీదైన కార్లను వాడుతుంటారు. కానీ ఇండియాలో చాలా తక్కువ మంది వద్ద మాత్రమే రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కోట్లు వెచ్చించే సంపన్నులైనా సరే రోల్స్ రాయిస్ను కొనలేరు. కొనాలని అనుకున్న కంపెనీ అమ్మదు. ఇందుకు రోల్స్ రాయిస్ కంపెనీ పాటించే నిబంధనలే ప్రధాన కారణం. ఏళ్లుగా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బ్రాండ్ని కాపాడుకుంటూ వస్తోంది రోల్స్ రాయిస్. ఆ నిబంధనలు ఏంటో చూస్తే, రోల్స్ రాయిస్ షోరూమ్కు వెళ్ళగానే కొనే వ్యక్తిని అక్కడి కంపెనీ ప్రతినిధులు ఒక స్కోరుతో కొలుస్తారు. అందులో పాస్ అయితేనే కారును కొనే అవకాశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతోంది. కొనుగోలు చేసే వారి ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, పెండింగ్ లోన్స్, ఇతర రుణాల వివరాలు, చేస్తున్న వృత్తి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వివరాలు సమర్పించాలి. మినిమం 1000 కోట్ల ఆస్తి, కొనుగోలు చేస్తున్న వ్యక్తి తండ్రి వివరాలు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆ వ్యక్తి ఆంగ్ల భాషా నైపుణ్యం, మ్యూజికల్ టేస్ట్, వీటిపై సంతృప్తి చెందితేనే రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేయడానికి అనుమతిస్తారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇవన్నీ పుకార్లేనని, రోల్స్ రాయిస్ ఎప్పుడూ ఇలాంటి కండిషన్స్ పెట్టలేదని, కారును కొనుగోలు చేయడానికి, భారత్లో డెలివరీ ఇవ్వడానికి అవసరమైన ట్యాక్స్లు కట్టగల సామర్థ్యమున్న వారికి కారును విక్రయిస్తారని చెప్తున్నారు. భారత్లో బిలియనియర్లు, వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు రోల్స్ రాయిస్ కారును వినియోగిస్తున్నారు. సినీ రంగానికి వస్తే హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, చిరంజీవి, ప్రభాస్, హన్సిక, విజయ్, శంకర్ తదితరులు ఈ లగ్జరీ కార్లను వాడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారును కొనడంతో 7.5 కోట్ల విలువైన లగ్జరీ కారును మరింత మంది సెలబ్రిటీలు కూడా సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట.